యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 19వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటనల గ్రంథము 7వ అధ్యాయం 17వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవ జీవితం ఒక పోరాటం. క్రైస్తవులముగా విశ్వాసములుగా పిలువబడుచున్న మనము జయ జీవితమును అనుభవించి విశ్వాసమును కాపాడుకొని అంతము వరకు నమ్మకముగా ఉన్నటువంటి వారికి క్రీస్తు జీవ కిరీటమును ఇచ్చును. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. గొప్ప జన సమూహము దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు మహిమ కలిగిస్తుండగా పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొనిన వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చుచున్నారని అడుగుచున్నారు. అందుకు అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వారి వస్త్రములను తెలుపు చేసుకొనిరి. ఈ లోకంలో మనము అనుభవించేటటువంటి శ్రమలు, క్రీస్తు నిమిత్తము వచ్చే అవమానాలు, నిందలు, క్రీస్తు సువార్త నిమిత్తము మనం ఎదుర్కొనే అపనిందలన్నీ కూడా ఒకానొక దినమున మన యొక్క ఆనంద బాష్పాల వలె ఆయన సన్నిధిలో మోకరించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకున్నప్పుడు ఆ ఆనందం వర్ణించలేనిది. సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు మనని నడిపించును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు, వేదనలు, మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ క్షణంలో మార్చే దేవుడు మనతో ఉన్నాడు. మీ దుఃఖమును సంతోషముగా మార్చి మీ కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.